హలో గైస్, హౌ ఆర్ యు? దిస్ అజయ్ కుమార్ మీరు చూస్తున్నారు దెక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఇవాళ వీడియోలో మీకు అలాగే తమిళలో చూసే ఉంటారు కదా. సో ఎవరైతే వ్లాగ్స్ రికార్డ్ చేస్తున్నారో లేదంటే వంట వీడియోలు చేస్తుంటారు కదా, లైక్ ఇంకా మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ యూట్యూబ్లో షార్ట్స్ కానీ ఇవన్నీ మీరు ఈజీ వేలో ఎడిటింగ్ చేయాలంటే మీకు ఒక మంచి సాఫ్ట్వేర్ అయితే తీసుకొచ్చేసాను. దాని పేరు వచ్చేసరికి హిట్పాప్ వీడియో ఎడి మేకర్ అనమాట. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి క్లిక్ చేసి ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. దాని తర్వాత ప్రాసెస్ అనేది మీకు ఆ స్క్రీన్ రికార్డ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. సో గైస్, మీకు చాలా ఈజీ ఉంటుంది. మీరు మొబైల్ ఏదైతే ఎడిటింగ్ చేస్తారో దానికైతే ఈజీగా ఉంటుంది అనమాట. మీకు ఆ టెక్స్ట్ యానిమేషన్స్ కానీ, మీకు ట్రాన్సిషన్స్ కానీ, ఆడియో కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, ఇంకా బ్యాక్గ్రౌండ్స్, స్టిక్కర్స్, ఎఫెక్ట్స్, ఫిల్టర్స్, ఇంకా ఈ ఒకటి కాదు చాలా అయితే ఇందులో మనకు చూడడానికి అయితే ఉంటాయి. దీనికి మీరు ప్రొఫెషనల్ ఎడిటర్ అవ్వాల్సిన అవసరమే లేదు. మీరు బిగినర్గా కూడా దీంట్లో అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. హే గైస్, ఇదే హిట్పా యొక్క ఎడి మేకర్. మనకు ఓపెన్ చేయగానే ఇలా ఒక బోర్డ్ అయితే వస్తుంది. సేమ్ మీకు ఫిల్మోరా ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. మీకు ఎక్కడ తేడా అయితే ఉండదు. బట్ మీకు ఎడిటింగ్ చేసేటప్పుడు ఆ ఇంటర్ఫేస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీరు మొబైల్లో ఎలా అయితే ఎడిటింగ్ చేస్తారో అలానే ఫీల్ ఫ్రీగా ఇందులో మీరు ఎడిటింగ్ అయితే చేయొచ్చు. ఈ హిట్పా కంపెనీ వాళ్ళు అయితే మంచి మంచి వెబ్సైట్స్ని కానీ అప్లికేషన్స్ కానీ అందిస్తున్నారు. సో అందులో హిట్పా ఫోటో ఎన్హాన్సర్ తర్వాత నాకు నచ్చింది ఏదైనా ఉందంటే హిట్పా ఎడి మేకర్ అనమాట. చాలా మంచి మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇందులో. మనం స్క్రీన్ రికార్డ్ చేయాలంటే సపరేట్ యాప్స్ అయితే ఎక్కిస్తూ ఉంటాం. బట్ ఇందులో మనకు స్క్రీన్ రికార్డ్ అయితే ఇన్బుల్డ్గా అయితే వచ్చేసింది యాప్లోనే. తర్వాత మనకు సబ్ టైటిల్స్, చాలా మంది సబ్ టైటిల్స్ అడుగుతూ ఉంటారు కదా. సో భయ్యా సబ్ టైటిల్స్ ఎలా రెడీ చేయాలని చెప్పేసి, ఎలా యాడ్ చేయాలని చెప్పి, సో మీరు ఏఐ యూజ్ చేసి మీరు సబ్ టైటిల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ద్వారా స్పీచ్ అంటే మీరు టెక్స్ట్ టైప్ చేసి ఒక వాయిస్ అయితే దాన్ని ఎన్హాన్స్ చేయొచ్చు అనమాట. అంటే వేరే వాయిస్తో మనం ఏదైతే టైప్ చేస్తామో అది స్పీచ్ అంటే మాట్లాడే విధంగా మనం చేయొచ్చు అనమాట. తర్వాత ఏఐ ఫోటో కట్అవుట్, ఇది చాలా మంచి ఆప్షన్. ఇది మనం నార్మల్గా ఫోటోని కట్అవుట్ చేయాలంటే డిఫరెంట్ వెబ్సైట్స్ కానీ ఫోటోషాప్ అని ఇలా యూజ్ చేస్తూ ఉంటాం. కానీ ఇందులో జస్ట్ వన్ క్లిక్తో మన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు ఏఐని యూజ్ చేసి. ఇది మనం ఫోటో ఎన్హాన్సర్లో కూడా చేయొచ్చు. కానీ ఇది వీడియో ఎడిటర్ కాబట్టి మీకు వీడియో గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఏఐ వీడియో జనరేటర్, ఏఐ ద్వారా మనం ఒక వీడియో అయితే జనరేట్ చేయొచ్చు లైక్ ప్రాంప్ట్ ఇచ్చి. తర్వాత వీడియో డౌన్లోడర్, ఈ వీడియో డౌన్లోడర్ అంటే మీరు లైక్ చెప్పకూడదు కానీ చెప్తున్నాను, మీరు ఏదైనా యూట్యూబ్ వీడియోస్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు హై క్వాలిటీలో. మీకు కావాల్సిన సాంగ్స్ కానీ కావాల్సిన వీడియోస్ కానీ దీన్ని యూజ్ చేసి మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇదంతా పక్కన పెట్టేస్తే మనకి ఇక్కడ క్రియేట్ వీడియో కనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. తర్వాత టూల్ బాక్స్ కనిపిస్తుంది కదా. టూల్ బాక్స్లో ఇక్కడ ఏంటంటే మీకు స్క్రీన్ రికార్డ్ ఉంది, ఫోటో ఎన్హాన్సర్ ఉంది, ఏ వీడియో జనరేటర్. ఫోటో ఎన్హాన్సర్ అంటే మనం ఫోటోని అయితే ఎన్హాన్స్ చేసుకోవచ్చు, స్క్రీన్ రికార్డ్ చేసుకోవచ్చు. ఏ వీడియో జనరేటర్ కదా, ఇందాక చెప్పాను కదా మీకు. సో ప్రాంప్ట్ ఇచ్చి ఏదైనా వీడియోని మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇది ముందు అయితే చూద్దాం. ఫస్ట్ అయితే క్రియేట్ వీడియో మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మీకు ప్రాజెక్ట్ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఇంతకుముందు ఓపెన్ చేసిన ప్రాజెక్ట్ అనేది మనకి ఇక్కడ చూపిస్తూ ఉంది. సో మనం న్యూ ప్రాజెక్ట్ అయితే తీసుకుందాం. క్రియేట్ ఏ వీడియో మీద క్లిక్ చేయండి. ఓకే, లోడింగ్ అయితే అవుతుంది. సో చూసారు కదా గైస్, మనకి ఈ విధంగా అయితే ఉంది. లైట్గా మనకు ఫిల్మోరా యొక్క ఇంటర్ఫేస్ లాగా అనిపిస్తూ ఉంటుంది. చాలా సింపుల్ అండ్ క్లీన్గా అయితే ఉంటుంది గైస్. మీకు ఎలాంటి గజిబిజిగా అంటే లైక్ మీకు ప్రీమియర్ ప్రో ఉంటుంది కదా, అంత గజిబిజిగా అయితే ఉండదు. కానీ ప్రీమియర్ ప్రోకి దీనికి మనం కంపారిజన్ అయితే చేయలేము. సో అది వేరే, ఇది వేరు. దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఏదైనా మీరు వ్లాగ్స్ ఎడిటింగ్ చేయాలి లేదంటే రీల్స్ కానీ షార్ట్స్ కానీ ఎడిటింగ్ చేయాలి, మేము మాన్యువల్గా ఏది క్రియేట్ చేయలేము, ఏ ద్వారా యూజ్ చేసుకుంటాం, లేదంటే దొరికిన టెంప్లెట్స్తో మేము ఏదో ఒకటి ఎడిటింగ్ చేసుకుంటాం అని చెప్పి అనుకునే వాళ్ళకి ఈ అప్లికేషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఏదైనా ట్రావెల్ చేస్తున్నారు లేకపోతే వంట వీడియోలు చేస్తున్నారంటే ఓకే, ఇది మీకు ఈజీగా సరిపోతుంది. ఫ్యాక్ట్ ఛానల్స్ ఒకవేళ ఫ్యాక్ట్ ఛానల్ పెట్టి ఇమేజ్లు యాడ్ చేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్పాలన్నా కూడా ఇది మీకు ఈజీగా యూజ్ అవుతుంది. ఇంకోటి ఇందులో మనం డబ్బింగ్ కూడా చెప్పుకోవచ్చు. సో దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఇంపోర్ట్ ఫైల్స్ అంటే ఇక్కడ మీడియా కనిపిస్తుంది కదా. మీడియాలో మనకి ఇక్కడ ఇంపోర్ట్, రికార్డ్, డౌన్లోడ్ కనిపిస్తుంది. తర్వాత బ్యాక్గ్రౌండ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నెట్ అయితే స్లో ఉంది, నెట్ ఆన్ చేద్దాం. ఓకే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ యానిమేటెడ్ కనిపిస్తున్నాయి, సాలిడ్ కలర్స్ కనిపిస్తున్నాయి, ల్యాండ్స్కేప్ కనిపిస్తుంది, ఆర్టిస్ట్రీ కనిపిస్తుంది. సో యానిమేటెడ్లో మనకు ఈ బ్యాక్గ్రౌండ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో మీరు చెప్పే వీడియోలో బ్యాక్గ్రౌండ్ ఏదైనా యాడ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇవి మీకు చాలా బాగా యూజ్ అయితే. మనం మామూలుగా అయితే స్టాక్ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం ఇంటర్నెట్ నుంచి. బట్ ఇందులో మీకు ప్రీలోడెడ్ బ్యాక్గ్రౌండ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు లైవ్గా. సో ఒకటి డౌన్లోడ్ చేసి చూద్దాం. ఓకే, చూసారు కదా మనకి ఈ విధంగా అయితే ఉంది బ్యాక్గ్రౌండ్ అనేది. దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి టైమ్లైన్ అనమాట. సో ఇందులో కూడా మనం డైరెక్ట్గా అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఫైల్స్ అనేవి. ఓకే, చూసారు కదా డౌన్లోడ్ చేసిన ఫైల్ అయితే బ్యాక్గ్రౌండ్ని నేను ఇంపోర్ట్ అయితే చేసుకున్నాను. ఇలా అయితే కనిపిస్తుంది.
తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు ప్లేయర్ కనిపిస్తుంది కదా, మనం ఏదైతే ఇక్కడ టైం లైన్లో ప్లే చేస్తాం వీడియో అనేది, దాని యొక్క ప్రివ్యూ అనేది ఇక్కడ మనం మానిటర్ చేసుకోవచ్చు, లైక్ మనం చూసుకోవచ్చు అనమాట. సో దీని పక్కన అయితే మనకు దీని యొక్క టూల్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి. జూమ్ కానీ, ఓపాసిటీ కానీ, పొజిషన్, రొటేట్, మిర్రర్, బ్యాక్గ్రౌండ్ ఇలా ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో దాని తర్వాత మనకు యానిమేషన్ అయితే కనిపిస్తుంది, లైక్ ఇవి ట్రాన్సిషన్స్ అనమాట. మన వీడియోస్కి ప్రీలోడెడ్ ట్రాన్సిషన్స్ అయితే ఇక్కడ చూడడానికి అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కనిపిస్తుంది, అవుట్ కనిపిస్తుంది. సో ఇన్ అంటే మీకు స్టార్టింగ్లో యాడ్ చేస్తుంది, అవుట్ అంటే మీకు లాస్ట్లో యాడ్ చేసేది అనమాట. సో ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్ లాగా అనమాట. ఓకే, కాంబో కనిపిస్తుంది. సో జూమ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, జూమ్ ట్రాన్సిషన్స్, ఇంకా సర్కిల్ ట్రాన్సిషన్స్, ఇవి చాలా అయితే ఉంటాయి. షేక్ ట్రాన్సిషన్స్ కానీ ఏదైనా ఒక డౌన్లోడ్ చేసిన యాడ్ చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇలా మనకు షేక్ అయితే వస్తుంది ఎఫెక్ట్ అనేది, చాలా బాగుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, దాంతో కలర్ గ్రేడింగ్ సంబంధించిన టూల్స్ అయితే కనిపిస్తున్నాయి మీకు. హై రేంజ్లో కలర్ గ్రేడింగ్ అంటే మీకు అడ్వాన్స్డ్ లెవెల్ అయితే ఉండదు, నార్మల్గా బ్రైట్నెస్ కానీ, కాంట్రాస్ట్ కానీ, సాచురేషన్, షార్ప్ పెయింట్, షాడో, హైలైట్, టెంపరేచర్, టోన్ ఇవి మాత్రమే ఉంటాయి. సో ఒక నార్మల్ ఎడిటింగ్, ఏదైనా ఒక వీడియో నార్మల్గా ఎడిటింగ్ చేస్తున్నామంటే రీల్స్ కానీ, షార్ట్స్ కానీ, ఏదైనా వ్లాగ్స్ కానీ, ఇవి సరిపోతాయి మనకి. ఇంతకుమించి మనకు ఎక్కువ టూల్స్ అయితే అవసరం లేదు. ఒక ట్రావెలర్ అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, మీడియా దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ మనకి యానిమేటెడ్ కనిపిస్తున్నాయి, సాలిడ్స్ కనిపిస్తున్నాయి, తర్వాత ల్యాండ్స్కేప్ కనిపిస్తుంది. సో వీటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇమేజెస్ అనమాట, ఇవి కూడా మన వీడియోస్లోకి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఆర్టిస్ట్ కనిపిస్తుంది. సో లైక్ అబ్స్ట్రాక్ట్ ఇమేజెస్. సో ఆర్టిస్ట్రీలో మనకు కొన్ని ఇమేజెస్ అయితే కనిపిస్తున్నాయి, వీటిని మన బ్యాక్గ్రౌండ్ లెక్క వాడుకోవచ్చు. ఇంకొకటి వీళ్ళు కొలాబ్ అయితే అయ్యారనమాట, పిక్సబే, అన్స్ప్లాష్, గిఫీ అని చెప్పేసి. సో వీటిలో కూడా మనకు వీడియోస్ అయితే ఉంటాయి. ఈ వీడియోస్ని కూడా మన వీడియోస్లోకి అయితే యాడ్ చేసుకోవచ్చు. లైక్ దీన్ని డౌన్లోడ్ చేస్తున్నాను నేను. కొద్దిగా లైక్ కొట్టండి అబ్బా, నేను టైం చూడండి, ఇక్కడ 1 గంటకైతే రికార్డ్ చేస్తున్నాను. నాకు ఖాళీ దొరికే టైం అంటే ఇదే అనమాట. సో గైస్, నా కష్టానికైనా లైక్ చేసుకోండి ప్లీజ్. నా సబ్స్క్రైబర్సే కదా, సో అడుకోవడంలో పెద్ద తప్పేం లేదు. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది, యాడ్ చేసేద్దాం. రీప్లేస్ చేశాను. సో ప్లే చేద్దాం. మనం దీన్ని డ్రాగ్ కూడా చేసుకోవచ్చు, 35 సెకండ్స్ ఉంది కాబట్టి మనం. సో దీన్ని డ్రాగ్ కూడా చేసుకోవచ్చు. మన టైం లైన్ అనేది ఇలా లెఫ్ట్కి డ్రాగ్ చేస్తే మనకు తగ్గుతుంది అనమాట, రైట్కి డ్రాగ్ చేస్తే మనకు ఇలా స్ట్రెచ్ లాగా అవుతుంది అనమాట. సో మనం ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు కట్ చేసుకోవచ్చు. లైక్ నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలి అనుకుంటే కట్ చేయొచ్చు. ఇక్కడ జస్ట్ ఇక్కడ మీకు సిజర్ టూల్ కనిపిస్తుంది, స్ప్లిట్ టూల్, దీన్ని క్లిక్ చేస్తే మనకు కట్ అవుతుంది. తర్వాత కొద్దిగా ముందుకు వెళ్దాం, ఈ వరకు కట్ చేద్దాం. దీని మధ్యలో డిలీట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మనం లెఫ్ట్ సైడ్లో కట్ చేసింది, రైట్ సైడ్లో కట్ చేసింది, ఆ మధ్యలో ఉన్న వీడియో అనేది డిలీట్ అయిపోయి రెండు ఇలా అటాచ్ అయితే అయిపోతాయి. ఓకే, యాండో చేసేద్దాం. యాండో అంటే మీకు కంట్రోల్ జెడ్ మీద క్లిక్ చేస్తే యాండో అయిపోతుంది, కంట్రోల్ షిఫ్ట్ జెడ్ మీద క్లిక్ చేస్తే రీడో అయితే అవుతుంది అనమాట. ఓకే, దాని తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు, మనకు చాలా అయితే ఉన్నాయి ల్యాండ్స్కేప్ సంబంధించిన, చాలా బాగున్నాయి వీడియోస్, చాలా క్లారిటీగా అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత అన్స్ప్లాష్ అయితే కనిపిస్తుంది, అన్స్ప్లాష్లో కూడా మనకు మంచి మంచి వీడియోస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో వీటన్నిటిని మనం డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవడమే, పెద్ద మీకు ప్రాసెస్ అయితే ఏముండదు. మామూలుగా మీరు బ్యాక్గ్రౌండ్ వీడియోస్ కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు ఆన్లైన్లో, బట్ ఇక్కడ మనకు ఆ ప్రీలోడెడ్గా అయితే ఇచ్చేస్తారు. ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోవడం అంతే. గిఫ్ట్ అంటే మనకు ఇలా గిఫ్ట్స్ అయితే వస్తూ ఉంటాయి, గిఫ్ట్ యానిమేషన్స్. సో వీటిని మనం వీడియోస్కి అయితే యాడ్ చేసుకోవచ్చు ఫన్నీగా, చాలా బాగుంటుంది. మీరు రీల్స్ కానీ ఏదైనా షార్ట్స్ ఎడిటింగ్ చేసేటప్పుడు ఇవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు స్టిక్కర్స్ ఇవన్నీ. ఇప్పుడు గిఫ్ట్స్ చూద్దాం. గిఫ్ట్స్ అంటే మనకు ఇలా అయితే ఉంటాయి. సో వీటిని మధ్యలో ఒక మీమ్ లాగా అయితే యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, మనకు చాలా అయితే చూడడానికి కనిపిస్తూ ఉన్నాయి. సో వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను మీకు ఫాస్ట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ట్యూటోరియల్ లాగా చేయాలంటే అవ్వదు, ఎందుకంటే చూడగానే మనకు అర్థమైపోతుంది. మీకు అంత కష్టమైతే ఏమి ఉండదు. మనం మొబైల్ ఎడిటింగ్ ఎలా చేస్తామో అలానే పీసీలో చేస్తున్నాం అంతే. దాని తర్వాత సౌండ్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ మ్యూజిక్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్. మీకు ఎలాంటి కాపరేట్ అయితే రావు, జస్ట్ మీ వీడియోస్కి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఏదైనా ఒకటి డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా మనం మ్యూజిక్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు కావాలంటే సో ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని కట్ చేసుకోవడమే. ఈ రెండు డిలీట్ చేసేద్దాం. డిలీట్ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోయింది. అలానే మనకు చీర్ఫుల్ కనిపిస్తుంది, జెంటిల్ కనిపిస్తుంది, బీట్ కనిపిస్తుంది. లైక్ మనకు బీట్, రాక్, సాలిడ్ మ్యూజిక్ కావాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేస్తే మనకు మంచి మంచి మ్యూజిక్ ట్రాక్స్ అయితే వస్తాయి. మీరు వీడియోస్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇన్స్పిరేషన్కి సంబంధించి ఇన్స్ట్రుమెంటల్ సౌండ్ లైక్ మ్యూజిక్ అయితే కనిపిస్తుంది, ఇవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు.
ఓకే, దానితో సౌండ్ ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి మనకు చాలా బాగా యూజ్ అవుతాయి. లైక్ రెయిన్, విండ్, థండర్, స్ట్రీమ్, డాగ్ బార్క్, లయన్ రోర్, ఇలా డిఫరెంట్ యానిమల్స్ కానీ డిఫరెంట్ బర్డ్స్ కానీ ఇలాంటి వాటి యొక్క సౌండ్ ఎఫెక్ట్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఏదో ఒకటి డౌన్లోడ్ చేద్దాం. థండర్ అయితే ఓకే, దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ప్లేయర్లు అయితే ప్లే అవుతుంది. అప్పుడు విని మనకు నచ్చితే మన వీడియోస్ కింద యాడ్ చేసుకోవచ్చు. లైక్ ది ఓకే, రెయిన్ కావాలంటే రెయిన్ యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి, తర్వాత నార్మల్ ఉన్నాయి, తర్వాత మనం ఏదైనా ఫైల్స్ కావాలంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీడియాలోకి వెళ్దాం. మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మనకు నచ్చిన ఫైల్ అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనకు డ్రాగ్ అండ్ డ్రాప్ అయిపోద్ది. మనకి ఇక్కడ వీడియోతో పాటు ఆడియో కూడా ఉంది కాబట్టి కావాలంటే దీన్ని మనం డిటాచ్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ డిటాచ్ మీద క్లిక్ చేస్తే మనకు ఆడియో కూడా సపరేట్గా అయితే వచ్చేస్తుంది. మనకి ఎక్కడి నుంచి కావాలో అక్కడ నుంచి కట్ చేసుకొని యాడ్ చేసుకోవడమే. డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు ఏది కావాలంటుంది. తర్వాత రికార్డ్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు స్క్రీన్ రికార్డ్ అయితే చేసుకోవచ్చు. పీసీ స్క్రీన్ కానీ, వాయిస్ ఓవర్ కానీ, స్క్రీన్ అండ్ కెమెరా కానీ, గేమ్ కానీ, అప్లికేషన్ కానీ, ఇలా మనకు డిఫరెంట్ రికార్డ్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వీటిని యూజ్ చేసుకొని మనం ఆ రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత సౌండ్ ఆల్రెడీ చూసాం. తర్వాత టెక్స్ట్ అయితే ఉంది. టెక్స్ట్లో కూడా మనకు డిఫరెంట్ స్టైల్స్లో మంచి టెంప్లెట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీటిని మనం వీడియోస్లోకి అయితే యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఏదైనా ఒక డౌన్లోడ్ నా వీడియోస్ చూసినట్టయితే మీరు ఒక జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు టెక్స్ట్ సంబంధించిన సెట్టింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఏబీసీ కనిపిస్తుంది కదా. మీకు నచ్చిన నేమ్ అనేది టైప్ చేయండి. ఓకే, ఇప్పుడు స్కేల్ అయితే చిన్న చేద్దాం కొద్దిగా దీన్ని. సో చూసారు కదా, ఈ విధంగా మనం టెక్స్ట్ని అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన నేమ్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత మనం ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నచ్చిన ఫాంట్ అయితే పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, మనకి ఇలా చాలా టెక్స్ట్ ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు దీంట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత గిఫీ టెక్స్ట్ అంటే మీరు లైక్, సబ్స్క్రైబ్ ఇలా మీరు చెప్పేటప్పుడు టెంప్లెట్స్ లో థర్డ్స్ పడాలంటే ఇవి మీరు యాడ్ చేసుకోవడమే. మీకు పెద్ద కష్టమేమి ఉండదు. లైక్ బటన్స్ చూసారు కదా, చాలా బాగున్నాయి ఎఫెక్ట్స్ అనేవి. మీరు ఇందులో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనకు టెంప్లెట్స్ అయితే కనిపిస్తున్నాయి టెక్స్ట్ సంబంధించి, లైక్ లోయర్ థర్డ్స్ అనమాట ఇవి. సైట్లో ఇప్పుడు నేను అనిపిస్తున్నా మై నేమ్ ఈజ్ అజయ్ అన్నప్పుడు సో కింద మనకు కాల్అవుట్స్ పడాలి, లైక్ టెక్స్ట్ పడాలంటే వీటిని యూజ్ చేసుకోవచ్చు మీరు. సో ఇవి యాడ్ చేసుకున్నామా, దానికి ఎడిటింగ్. సో దానికి సంబంధించిన టెక్స్ట్ సెట్టింగ్స్ అనేవి పక్క వస్తాయి. మీకు ఎడిటింగ్ చేసుకొని వదిలేయడమే. డౌన్లోడ్ చేసి ఒకటి యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఇలా కొంచెం సైజ్ తగ్గిద్దాం, పొజిషన్ చేంజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. హై గైస్, మీరు డైలీ నా వీడియోస్ చూసినట్టయితే మీరు ఒక నేను బొమ్మలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ నిలబడుకొని నేను చిన్న విషయం అయితే గమనిస్తారు. అదేంటంటే లాస్ట్ 4-5 ఇయర్స్ ఓకే, ఈ విధంగా మనం టెక్స్ట్ని అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మీకు యానిమేటెడ్ స్టిక్కర్స్ అనమాట. ఓకే, చూసారు కదా, ఈ విధంగా మనకు లైక్ సోషల్ మీడియాకి సంబంధించి సబ్స్క్రైబ్ బటన్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ సంబంధించిన ఫాలో బటన్స్ కానీ, టిక్టాక్, ట్విచ్ ఇలా డిఫరెంట్ స్టిక్కర్స్ అయితే మనకి చూడడానికి కనిపిస్తున్నాయి. నెట్ స్లో ఉంది, అందుకే మీకు ఇంత లేట్ అవుతుంది. సో యారో మార్క్స్ ఉన్నాయి. మనం పలానా దాన్ని చూపించాలనుకుంటే ఈ యారో మార్క్స్ని యూజ్ చేసుకోవచ్చు. మనకు మొత్తం యానిమేటెడ్ ఇవన్నీ. దానితో ట్రాన్సిషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ట్రాన్సిషన్స్ అనేవి మనకు మెయిన్ వీడియోకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి ఒకసారి ఏదైనా మీకు యాడ్ చేసి చూపిస్తాను. ఓకే, యాడ్ చేశాను. ఇప్పుడు ప్లే చేస్తున్నా. చూసారు కదా, చాలా స్మూత్గా అయితే ఉంది. ఇలా మనకు డిఫరెంట్ స్టైల్స్లో, డిఫరెంట్ ఆప్షన్స్లో మీకు మంచి ట్రాన్సిషన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో మీరు బయట నుంచి ఎక్కడి నుంచో డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోవడం అవసరం లేదు మీకు. చూసారు కదా, మనకు చాలా రకాల ట్రాన్సిషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీకు నచ్చింది అయితే మీరు యాడ్ చేసుకోవడమే. తర్వాత మనకు స్లైడ్ షోస్ అయితే కనిపిస్తున్నాయి. మోషన్ ఎఫెక్ట్స్, 3D, ఇవన్నీ 3Dకి సంబంధించిన ట్రాన్సిషన్స్. చూస్తున్నారు కదా, ఇలా అయితే మనకు ప్లే అవుతాయి అన్నమాట వీడియోస్. మీకు శాంపుల్ చూపించాల్సిన పని లేదనుకుంటా, మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇలా మీకోసం ఒకటి యాడ్ చేస్తాను. చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో. ఆ తర్వాత మనకి ఫిల్టర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. లైక్ మీకు కలర్ గ్రేడింగ్ అనుకోండి, ఆ డిఫరెంట్ స్టైల్లో మనకు మంచి కలర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీకు నచ్చింది అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నేను డౌన్లోడ్ చేస్తున్నా, యాడ్ చేసి చూద్దాం ఒకసారి. చూసారు కదా, ఈ ఫిల్టర్ చాలా బాగుంది. దానికంటూ ఒక ఎఫెక్ట్ కూడా వస్తుంది. ఇలా లైట్గా జూమ్ కట్స్ అయితే పడుతూ ఉన్నాయి.
స్కేల్ కట్స్ పర్లేదు. అది డిఫరెంట్ స్టైల్స్లో అయితే మనకు మంచి మంచి ఫిల్టర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా అయితే ఉన్నాయి ఇందులో. బ్లాక్ అండ్ వైట్ టీవీ ఎఫెక్ట్ కానీ, నైట్ ఎఫెక్ట్స్ కానీ, వింటేజ్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి గైస్. సో ట్రై చేయండి. తర్వాత ఎఫెక్ట్స్, ఇక్కడ మనకు చాలా రకాల సేపర్ ఎఫెక్ట్స్ కానీ, ఫైర్ ఎఫెక్ట్స్ కానీ, అబ్స్ట్రాక్ట్స్ ఎఫెక్ట్స్ కానీ, ఇలా ఓపెనింగ్, ఎండింగ్, నాయిస్, బ్లర్, ఫిష్ ఐ, హార్ట్ ఫోకస్, ఇలా డిఫరెంట్ స్టైల్స్లో మనకు ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీకు ఏదైనా ఒకటి యాడ్ చేసి చూపిస్తాను. ఓకే, ఇక్కడ యాడ్ చేద్దాం. సో ఇలా మీరు డిఫరెంట్ స్టైల్స్లో ఫిల్టర్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా అయితే ఉన్నాయి. చూసారు కదా, చాలా బాగున్నాయి. దాని తర్వాత సబ్ టైటిల్స్ కనిపిస్తున్నాయి. మనకు ఆటోమేటిక్గా మన వాయిస్ని బట్టి సబ్ టైటిల్స్ని అయితే యాడ్ చేస్తుంది AI ద్వారా. ఓకే, మీరు మ్యాక్సిమం ఇంగ్లీష్ వీడియోస్ అయితే మీకు ఈజీగా రికగ్నైజ్ చేస్తుంది. తెలుగు వీడియోస్ కాబట్టి మీకు అంత పర్ఫెక్ట్గా అయితే రికగ్నైజ్ చేయలేకపోవచ్చు. ఒకవేళ మీరు ఇంగ్లీష్ వీడియో చేయాలనుకుంటున్నట్లయితే మీకు ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. లేదంటే మీరు లోకల్ సబ్ టైటిల్స్ మీరు ఇంపోర్ట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ మీరు ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకుని ఉంటారు కదా, టైం లైన్ పెట్టుకొని, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం మాన్యువల్గా ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. యాడ్ సబ్ టైటిల్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ టెక్స్ట్ అయితే కనిపిస్తుంది కదా, మనం మాన్యువల్గా కూడా ఈజీగా చేసుకోవచ్చు. దాని తర్వాత కాపీ పేస్ట్ చేయొచ్చు ఇక్కడ. జస్ట్ దీని మీద కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది. మనకు ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది సబ్ టైటిల్స్ అనేవి. చాలా ఈజీ ఉంటుంది గైస్. ఇప్పుడు మనం వీడియో మీద క్లిక్ చేద్దాం. వీడియో మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు స్పీడ్ కనిపిస్తుంది, ఇక్కడ వ్యూ కనిపిస్తుంది కదా. ఇక్కడ పాపులర్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ జూమ్ కనిపిస్తుంది, స్కేల్ అంటే స్కేల్ మీకు. ఆ తర్వాత ఒపాసిటీ, పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అప్ అండ్ డౌన్ పొజిషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత రొటేట్ అయితే కనిపిస్తుంది, మనం రొటేట్ కూడా చేసుకోవచ్చు లైక్ ఇలా. ఓకే, తర్వాత మిర్రర్ ఎఫెక్ట్, లైక్ హార్జెంటల్ ఫ్లిప్ అనమాట. ఇది వర్టికల్గా, హార్జెంటల్గా మనం ఫ్లిప్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మీకు స్టెబిలైజేషన్ అయితే కనిపిస్తుంది. లైక్ మీకు షేకీ ఫుటేజ్లు ఉంటాయి కదా, అలాంటి వాటిని మీరు స్టెబిలైజేషన్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ దీని మీద ఆన్ చేస్తే మీకు ఇక్కడ మనకు అనలైజింగ్ అయితే అవుతుంది. మన షేకీ ఫుటేజ్ అనేది మంచిగా స్టెబిలైజేషన్ అయితే చేస్తుంది. నాకు ఇది ఫిల్మోలో అయితే నచ్చలేదు, బట్ ఇందులో మాత్రం మీకు చాలా బాగా వర్క్ అవుతుంది గైస్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. తర్వాత బ్యాక్గ్రౌండ్ అయితే కనిపిస్తుంది. లైక్ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయొచ్చు. లైక్ బ్యాక్గ్రౌండ్ని మనం బ్లర్ అయితే చేయొచ్చు. ఓకే, దాని తర్వాత ఎఫెక్ట్స్ అనిపిస్తున్నాయి. మనం ఏదైతే ఫిల్టర్ యాడ్ చేస్తామో దానికి సంబంధించిన స్ట్రెంత్ అనేది మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, దాని తర్వాత స్పీడ్, అంటే మనం స్పీడ్ పెంచుకోవచ్చు. ఓకే, దాని తర్వాత యానిమేషన్, ఇందాక చెప్పాను కదా వీటి గురించి. తర్వాత కలర్ గ్రేడింగ్, దీని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా చెప్పడానికి అయితే, తెలుసుకోవడానికి కూడా అన్ని లేవు. మీకు చాలా ఈజీ ఇంటర్ఫేస్, చాలా ఈజీగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మనకు 16:9 ఉంది. ఈ రేషియో అనేది 16:9 అయితే ఉంది. మీరు దీన్ని ఇన్స్టాగ్రామ్ రీల్గా, లేదు అంటే లైక్ టిక్టాక్ కానీ, షార్ట్స్ కానీ, సినిమా యొక్క రేషియో అనమాట. ఇది మూవీ యొక్క రేషియో. దాని తర్వాత స్టాండర్డ్. ఓకే, దాని తర్వాత కామర్స్. ఇలా మనకు డిఫరెంట్ స్టైల్స్లో అయితే రేషియో అనేది మనం పెట్టుకోవచ్చు. యూట్యూబ్ అయితే మీకు ఇది సరిపోతుంది. లేదా షార్ట్స్ రికార్డ్ చేసుకోవాలంటే ఇది మీకు దీన్ని ఇలా పెట్టుకోవచ్చు. దీనికోసం మీరు సపరేట్ ప్రాజెక్ట్ తీసుకొని, సీక్వెన్స్ తీసుకొని, ప్రీమియర్ ప్రోలో ఉన్నంతగా అయితే ఉండదు. మీకు ఈజీగా అయితే ఉంటుంది. మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎడిటింగ్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా. దాని తర్వాత ఇక్కడ మనకు టూల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇందాక చెప్పాను కదా, స్పిట్ టూల్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఫ్రీజ్ ఫ్రేమ్, ఇప్పుడు ఏదైతే ప్లే అవుతుంది వీడియో అనేది వచ్చేసి దగ్గర ఇది మనం ఫ్రీజ్ అయితే చేయొచ్చు. లైక్ దీని మీద యాడ్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా, మనకు ఒక ఫోటో లెక్క అయితే ఇది మనకు ఫ్రీజ్ అయితే అయిపోయింది అనమాట. ఈ విధంగా ఈ ఫ్రీజ్ ఫ్రేమ్ అనేది యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత మనకి స్పీడ్, ఇది మనకి ఇందాక చెప్పాను కదా స్పీడ్ గురించి, సేమ్ ఇదే. ఆ తర్వాత క్రాప్ కనిపిస్తుంది, ప్యాన్ అండ్ జూమ్ కనిపిస్తుంది, యాడ్ మార్కర్స్. ఒక మనకు ఎక్కడైనా ఏదైనా యాడ్ చేయాలనుకున్నప్పుడు మార్కింగ్ అయితే వేసుకోవచ్చు ఈ విధంగా నచ్చిన చోట్ల. ఆ తర్వాత మనకు గుర్తుంటుంది, మనకి ఎక్కడెక్కడ ఏం వేయాలో మనకు గుర్తుంటుంది. డబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఫలానా చోట ఇది రావాలి, అది రావాలి అని చెప్పి మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మనం కలర్ కూడా దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఇది మనకు ప్రీమియర్ ప్రోలో కూడా ఉంటుంది, సేమ్ ఇంతే. ఇలా మనం మార్కర్స్ అయితే పెట్టుకోవచ్చు. అప్పుడు దాన్ని జస్ట్ దాని మీద ఇలా ఆనేస్తే సరిపోతుంది. అక్కడ ఏం రావాలో మనకి ఇక్కడ మొబైల్ అని చూపిస్తుంది కదా. మనకు అక్కడ ఏం వీడియోలు పడాలో ఆ వీడియోలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు పెద్ద కష్టమేం ఉండదు. ఆ తర్వాత ఫ్లిప్పింగ్ కూడా ఆల్రెడీ చెప్పాను మీకు, హారిజంటల్, వర్టికల్ అని చెప్పేసి. గైస్ చూసారు కదా, చాలా ఈజీగా అయితే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇవ్వడం జరిగింది. ఒకసారి క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసాక మీకు నచ్చితేనే దీన్ని పర్చేస్ అయితే చేయండి. మీకు లో ఎండ్ పీసీలో కూడా ఈజీగా అయితే రన్ అవుతుంది. మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఎనీవే ఒకసారి ట్రై చేయండి అంతే. గైస్ చూసారు కదా వీడియో మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా వీడియోకి లైక్ చేసుకోండి గైస్. ఓకే, అండ్ ఇంకొకటి మీకు, ఇది మీరు పర్చేస్ అయితే చేయాలి.
ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ అయితే చేయండి, లేదంటే ఫ్రీ ట్రయల్ అయితే వాడుకోవచ్చు. మీరు ఫ్రీ ట్రయల్ని యూజ్ చేసి చూడండి, మీకు ఒకవేళ నచ్చితే మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు. సో లేదన్నా మేము అంత బడ్జెట్ పెట్టలేము అనుకున్న వాళ్ళకి మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది, అందులో చెక్ చేయండి, మీకు ఫ్రీ టమాటోస్ అయితే దొరికే అవకాశం ఉంటుంది. సో గైస్ ఇంతకు మించి నేను క్లియర్గా అయితే చెప్పలేను, ఇంకా మిగతాదంతా మీరు అక్కడైతే చూసుకోవచ్చు. సో గైస్ తప్పకుండా వీడియోకి లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.